హే గైస్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. హే గాయ్స్, శ్రీరామనవమి రోజు వచ్చేసి మార్నింగే లేచేసిన వెంటనే స్నానం అయితే వెళ్ళేసి మార్కెట్లో పూలు, పండ్లు, ఆకులు, కూరగాయలు కొన్ని అన్నీ అయితే తీసుకొచ్చిన వెంటనే ఇంకా పూజ చేద్దామని కూర్చున్నా. శ్రీరామనవమికి రాముడు వారికి స్పెషల్గా పానకం, వడపప్పు అయితే పెడతారు కదా అన్ని చోట్ల. అలాగే మేము కూడా అయితే పానకం, వడపప్పు అయితే తయారు చేస్తున్నాం గైస్. పానకం కోసం వచ్చేసి చెంబు ఫస్ట్ క్లీన్ చేసేసి కడిగి దానికి బొట్టు పెట్టేసి వాటర్ ప్లస్ దంచిన బెల్లం అయితే వేసినాం. ఇది వచ్చేసి మనకు నచ్చినట్లు ఎంతైనా వేసుకోవచ్చు. బెల్లం వేసేసుకొని ఇట్లా వేసుకొని తీసైతే పై సైడ్ పెట్టేసుకున్న పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు కోసం గ్లాస్లో వాటర్ తీసేసుకొని ఒక బౌల్లో, ఇది వచ్చేసి ముందే నానబెట్టేసి ఒక పూజకి ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టేసుకున్న పెసరబెల్లని. ఆ పెసరబెల్లని వాటర్లో అయితే వేస్తున్నా చూడండి. పెసరబెల్లు, వడపప్పు కూడా నానేసిన. ఇప్పుడు పూజలోకి అయితే వెళ్ళిపోదాం. అన్ని విగ్రహాలు కడిగేసేసి లాస్ట్ రాముల వారిది పటం వచ్చేసి షోకేస్లో ఉంటుంది గైస్. పండగకి చేస్తాం పూజ. దాన్ని తీసేసి నీట్గా కడిగి బొట్లు అయితే పెడుతున్నాం. బొట్లు పెట్టాక సేమ్ వడపప్పు, హారతి అన్ని నైవేద్యం అయితే ఇచ్చి హారతి అయితే చేసాము. హే గైస్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు వచ్చేసి మేమైతే గుడికి అయితే వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తుంది, నేను ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మళ్ళీ వెంకటేశ్వర స్వామికి అయితే నేను వస్తాను. ఓకేనా గైస్? ఓకే, బాయ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ.
భరత్ గారు ఇప్పుడే కళ్యాణోత్సవానికి వేయించేశారు. సమస్తమైనటువంటి రోగాభిరాములు, సమస్తమైనటువంటి కోరికలిచ్చే తీర్చే ఆ శ్రీరామచంద్ర స్వామి యొక్క దర్శనము సుందరే చిట్ట సూపరం అన్నారు. సుందరకాండలో సుందరంగా ఏదయ్యా రంగగుడలో సుందరమే అన్నారు. అందుకని ఆ కాండ రెండు చేతుల్లో ధరించు. ఆ ధరింపజేసే మార్గం చూసి అందరం చేసుకోండి. కొంతమంది ప్లాస్టిక్ పూలు వేసుకుంటారు. ఆ ప్లాస్టిక్ పూల వల్ల ఏమి ఉండదు. కేవలం సుగంధమైనటువంటి మొత్తం కళ్యాణం అయిపోయాక ప్రతి ఒక్కరిని స్వామివారి దగ్గరికి పిలుచుకువెళ్ళి చూపించారు గైస్. సూపర్గా అయ్యింది ఫంక్షన్ అయితే, కళ్యాణం మొత్తం. తర్వాత తలంబ్రాల అక్షింతలు ప్రతి ఒక్కరికి అయితే ఇచ్చారు. దాని తర్వాత అక్కడైతే భక్ష భోజనం అయితే పెట్టేశారు. మేమైతే తిన్నాం, టేస్ట్ మాత్రం బాగుంది. ఈ శ్రీరామనవమి వీడియో మేము ఎలా చేసుకున్నాం, మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. హాయ్ గైస్, హ్యాపీ శివ మళ్ళీ